సార్ చూస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడాన్ని ఏ విధంగా చూస్తారు? ఈరోజు కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేయడం అనేది ఒక దుశ్చర్య, ఒక దారుణమైన పరిస్థితి చర్య. అది దాన్ని ఎవరు కూడా హర్షించదగినటువంటి విషయం అయితే కాదు ఈరోజు. అలాగే ముఖ్యంగా వాళ్ళ కార్పొరేట్ శక్తులకి ఈరోజు దారాదత్తం చేయడానికి చూస్తున్నటువంటి ఒక పరిస్థితి ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీ, ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం. సార్ చూస్తున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎటువంటి అభివృద్ధి లేదు, ఓన్లీ కనుక సంక్షేమ పథకం మీద దృష్టి పెట్టారని చెప్పి అందుకోసమే ఈ రాష్ట్రం అంత అప్పులు పాలైందని చెప్పి కొంతమంది. ఎక్కడ లేదు అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. ఈరోజు పేద మధ్యతరగతి వ్యక్తుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎంతో మంచి చేసినట్టు ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఒక ఆర్బీకే సెంటర్లు కానీ, ఒక రైతు భరోసా కేంద్రాలే కానీ, ఈరోజు ముఖ్యంగా కాపులకి ఎవరైతే 15,000 ఇచ్చి వాళ్ళకి ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి ఒక ముఖ్య కారణమైన జగన్మోహన్ రెడ్డి గారికి, ముఖ్యంగా ఈ జాతి అంతా కూడా మొత్తం యావత్ ఆంధ్ర రాష్ట్ర బడుగు బలహీన వర్గాలన్నీ కూడా వాళ్ళకి రుణపడి ఉన్న పరిస్థితి ఈరోజు. సార్ అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఊరికే ఏమి చూపించకపోయినా సరే అన్నీ చేసినట్టుగా నటిస్తున్నారు అని చెప్పి ప్రజల్లో అని చెప్తున్నారు. ఒక్కసారి ఒక గ్రామానికి వెళ్తుంటే ఆ గ్రామంలో ఒక 100 మీటర్ కనుచూపు మేర ఒక ఆర్బీకే సెంటర్ కనిపిస్తుంది, ఆరోగ్య కేంద్రం కనిపిస్తుంది, ఒక రైతు భరోసా కేంద్రం కనిపిస్తుంది, గ్రామ సచివాలయం కనిపిస్తున్నాయి, వాలంటీర్లు అనే వ్యక్తికి ఒక 10 మంది కనిపిస్తున్నారు ఉద్యోగులు. గాంధీజీ కలల కన్నా గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చిన ఏకైక మనగాడు మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పడానికి మేము ఇప్పుడు కాలాలు ఎగరేసి చెప్తున్నాం మేము. సార్ చూస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటి వాటికి అంటే ఎక్కువ అధికంగా ఇస్తానని చెప్పారు. ఎక్కడిచ్చాడు అధికంగా? ఎక్కడిచ్చాడు, దేనికి ఇచ్చాడు అని చెప్తున్నా. ఈరోజు రైతులకి ఇస్తానన్న 18,000లో ఎంతమంది ఇచ్చాడని అడుగుతున్నాను నేను. కనీసం 5,000 కూడా ఇచ్చినట్టు ఇవ్వలేని పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు ఉన్న పరిస్థితి. ఈరోజు ముఖ్యంగా మైనార్టీ వర్గాలు మోసం చేశాడు, కాపులను మోసం చేశాడు, బీసీలు మోసం చేశాడు. బీసీలు 15,000 ఇస్తానన్నాడు, ఇచ్చాడా అని చెప్తున్నా. కాపులు లోన్ ఇస్తా అన్నాడు, ఇచ్చాడా? ఎవరికి ఇచ్చిన పాపత లేదు. కాకపోతే ఏంటంటే ఒక 4 మీడియా ఛానళ్ళు, 4 ప్రైవేట్ మీడియా ఛానల్ పెట్టుకుని వాళ్ళ ద్వారా పబ్లిసిటీ పొందడానికి చేస్తామని చెప్పించి దాని నుంచి ఏమి చేసింది ఏం లేదు. అసలు ప్రాజెక్టులో ఏం తేలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదీ కూడా నేను శంకుస్థాపన చేసింది, నేను ప్రారంభించింది, ఒక హైదరాబాద్ కట్టింది కూడా నేనని చెప్తున్నా చంద్రబాబు. అసలు మీకు తెలియని విషయం ఏంటంటే హైదరాబాద్ కట్టవలసిన పరిస్థితి హైదరాబాద్లో లేదు. హైదరాబాద్ అనేది దాన్ని నిర్మించుకున్నటువంటి ఒక నగరం. దానికి కాంగ్రెస్ గవర్నమెంట్లో, రాజీవ్ గాంధీ హయాంలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ఉన్నటువంటి వేసిన ఫౌండేషన్ స్టోన్, కోట్ల విజయభాస్కర్ రెడ్డి వేసిన ఫౌండేషన్ స్టోన్ అది. కానీ ఈరోజు నేనే చేశాను నేనే చేశానని చెప్పి ఈరోజు కోతల రాయుడు అంటారు. అలాగే కోతల రాయుడు ఇదివరకు పిట్టల దొరలు వచ్చేవారు మా ఊర్లో సంక్రాంతికి, మన దసరాకి. అలాగే ఈరోజు ఆ పిట్టల రాయుడు ఏదో పండగ చూస్తున్న వాళ్ళం, కానీ ఈరోజు న్యూస్ ఛానల్ ఓపెన్ చేస్తుంటే చాలా అంటే పిట్టల రాయుడు మాటలే మాకు వినిపిస్తున్నాయి ఈరోజు.